ఈ రోజుల్లో జోడీ శ్రీ రేష్మ నటిస్తున్న తాజా చిత్రం లవ్ సైకిల్. బెల్లు బ్రేకులు లేవనేది ఉపశీర్షిక. కాళీ క్రియేషన్స్ పతాకంపై డిఎస్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాని సపన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా లవ్ సైకిల్ ప్రచార చిత్రాన్ని యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రేమించడం అనేది సృష్టి ధర్మమే. ఇట్స్ గాడ్ గిఫ్ట్. గౌతమ్ గారి లైఫ్ లో ప్రతి అమ్మాయి ఇంపార్టెంట్. తాజ్ మహల్ ఎంతసేపు చూసినా తనే తీరదంటే నమ్మేవాడిని కాదు, కానీ నిన్ను చూస్తుంటే తోటకూర కట్టేం కాదు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? సినిమా పెద్దదా చిన్నదా అనే కంటే ప్రేక్షకులు ఆదరించిన సినిమానే పెద్ద సినిమా అని ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ రోజులు కానివ్వండి, క్రైమ్ స్టోరీ కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి, అద్భుతమైన విజయాల్లో ప్రేక్షకులు ఇచ్చారు. అలాంటి ఈ రోజులు సూపర్ డూపర్ హిట్ అయిన తరుణంలో ఆ కాంబినేషన్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళ ఒక కథ సపన్ తీసుకురావడం, ఆ కథ బాగా నచ్చి ఈ సినిమా చేపిద్దామని కాళీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు ఏంటి ఇంత యూత్ఫుల్ గా ఇంత అంటే లైక్ మీకు వల్గారిటీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అసలు ఎక్కడా ఉండదండి మూవీలో. వాళ్ళు చక్కగా అందులో ఉన్న చిన్న చిన్న మొక్కలు ఏరు పెట్టారు ఇందులో, అది ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ సినిమాలో లవర్స్ మధ్య ఫస్ట్ ఎలా లవ్ చేసుకుంటారు, మళ్ళీ ఎలా విడిపోతారు అంటే లైక్ వాళ్ళ యొక్క మిస్అండర్స్టాండింగ్స్, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ మధ్య చాలా బ్రేకప్స్ అవుతున్నాయి. సో ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న మూవీ అండి ఇది. నెమ్మదిగా ట్రాక్ లోకి వచ్చింది. వీడు చాలా సుళ్ళు పట్టి. అమ్మాయి అంటే అబ్బలో కాదు, వాయించి తబలో అని ప్రూవ్ చేయాలి.